ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 138 అధ్యాయం 7వ వచనము. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నువ్వు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నువ్వు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 23 అధ్యాయం 3-4 వచనాలలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును, నువ్వు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికారియు నీ దండము నన్ను ఆదరించును. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 49-50 వచనాల్లో, నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దానివల్ల నువ్వు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. మికా గ్రంథం 7వ అధ్యాయం 8-10 వచనాలు, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను తిరుగులేదు, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని నాతో అనినది అవమానం నొందును, అది నా కండ్లకు అగ్గుపడును, ఇప్పుడు అది వీధులలో నన్ను వరద వల్ల త్రొక్కబడును. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసులను నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చెయ్యువాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాచి కాపాడు దేవుడు మీరే ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.